హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ చాప్టర్ ద నెక్లెస్లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకుందాం. ఇంతకుముందు భాగాల్లో మీరు అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, వర్బ్స్ని యూజ్ చేసి అడ్జెక్టివ్స్ ఎలా ఫామ్ చేయడం నేర్చుకున్నారు కదా. అలాగే ఇక్కడ ఉన్న సఫిక్సెస్ కలుపుతూ వర్బ్స్ని అడ్జెక్టివ్స్గా ఎలా ఫామ్ చేయాలన్నది ఈ టేబుల్ మొత్తం నేర్చుకున్నారు కదా. ఈ పదాలు, వాటి వర్బ్స్, అడ్జెక్టివ్స్, వాటి అర్థాలతో సహా నేర్చుకున్నారు కదా. ఒకసారి నేర్చుకోకపోతే ఆ వీడియో చూసి మొత్తం పదాలన్నీ నేర్చుకోండి. అలాగే దాంతోపాటు మీకు ఒక యాక్టివిటీ చేయమన్నా, మీరు స్టోరీలో చూసిన కొన్ని కొత్త పదాలని డిక్షనరీలో వెతికి వాటికి అర్థాలని, ఆ పదము డిక్షనరీలో అవి ఉన్న ఆర్డరు, అలాగే వాటి మీనింగ్ రాయమన్నాను. చేశారా? చేయకపోతే ఇది కూడా చెయ్యండి, సరేనా? చేసిన తర్వాత మనం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి. షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ ఆమె ఒక అందమైన డైమండ్ అంటే వజ్రాల నగను కనుగొనింది. డిస్కవర్డ్ అంటే కనుగొనింది. మటిల్డా జేన్ యొక్క ఆ పెద్ద పెట్టెలో నగని చూసింది కదా. ఆ నగను చూడగానే ఎంతో అందంగా ఉంది, అది డైమండ్తో ఉంది అని ఆమె కనుగొంది. ఒక్కసారి దీంట్లో అడ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? డిస్క్రైబింగ్ వర్డ్. ఏదైతే వర్డ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తోందో, దాన్ని గుణాన్ని తెలియజేయడం కానీ లేదా దాన్ని వివరిస్తోందో అది అడ్జెక్టివ్ కదా. సో అలా డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ? షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ నెక్లెస్ అన్నది నౌను, దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నవి డైమండ్, ఇదొక అడ్జెక్టివ్. అంటే ఇది వజ్రాల నగ అని తెలుపుతోంది. అలాగే బ్యూటిఫుల్, ఇదొక అందమైన నగ అనేది ఇది తెలుపుతోంది కదా. ఇది బ్యూటిఫుల్ అన్నది అందమైనదని తెలుపుతుంది. డైమండ్ అన్నది వజ్రాల నగ అని తెలుపుతుంది. నెక్లెస్ అన్నది నౌన్. ఇక్కడ 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా. మీరు ఇంతవరకు ఒక్క అడ్జెక్టివ్సే యూజ్ చేశారు సెంటెన్స్లో, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇలా ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఒక అడ్జెక్టివ్ కన్నా 2 అడ్జెక్టివ్స్ ఒకే నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు సెంటెన్స్లో వాటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో, ఒక వరుస క్రమంలో వాడాలి మనం. ఖచ్చితంగా ఇదే వరుస క్రమంలో వాడాలన్న హార్డ్ రూల్ అయితే లేదు. కాకపోతే ఎక్కువ మంది ఇంగ్లీష్ రైటర్స్ కానీ రీడర్స్ కానీ ఎక్కువ మంది అదే ఆర్డర్ ఫాలో అవుతారు. ఆ ఆర్డర్ ఏంటనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఆర్డర్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఈ బుక్లో ప్రింట్ మిస్టేక్ వచ్చింది. నేను ఆ ప్రింట్ని కొట్టేసి ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ నేను మెన్షన్ చేసా చూడండి. ఈ ఆర్డర్లో మీరు నేర్చుకోండి, సరేనా? ఫస్ట్ అడ్జెక్టివ్స్ ఏవి రావాలి? నంబర్ రిలేటెడ్ అడ్జెక్టివ్స్. అంటే 1, 2, 3 ఇలాగా నంబర్ని తెలియజేసేవి. ఆ నౌన్కి నంబర్ని తెలియజేసే అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ రావాలి. తర్వాత సెకండ్ ఒపీనియన్. అంటే ఆ నౌన్ని మనం ఏమనుకుంటున్నాం, అంటే ఆ సెంటెన్స్ చెప్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. అంటే బ్యూటిఫుల్, అది అందంగా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్ అది, వాళ్ళ భావం. వాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ బ్యూటిఫుల్ అనుకుంటుంది ఆమె. కాబట్టి అది ఒపీనియన్. అలాంటి అడ్జెక్టివ్స్ సెకండ్ రావాలి. తర్వాత సైజ్ రిలేటెడ్ అడ్జెక్టివ్స్. సైజ్ అంటే బిగ్, స్మాల్, లిటిల్ ఇట్లాంటివి. సైజ్ రిలేటెడ్ అడ్జెక్టివ్స్ థర్డ్ ఆర్డర్. ఫోర్త్ ఆర్డర్లో ఏజ్కి సంబంధించిన అడ్జెక్టివ్స్. ఇక్కడ ఓల్డ్ అన్నారు,
అలాగే యంగ్, ఇలాగా ఓల్డ్, యంగ్ ఇలా ఏజ్‌ని తెలియజేసే అడ్జెక్టివ్స్ ఫోర్త్ ఆర్డర్. ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి షేప్. ఆ షేప్ ఆకారాన్ని తెలియజేసే అడ్జెక్టివ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రౌండ్ అన్నారు. రౌండ్ అంటే గుండ్రంగా ఉంది. అలాగా షేప్‌ని తెలియజేసే అడ్జెక్టివ్స్ నెక్స్ట్ ఫిఫ్త్ ఆర్డర్. సిక్స్త్ ఆర్డర్‌లో కలర్ అంటే రంగుని తెలియజేసేవి. బ్లూ, రెడ్, యెల్లో ఇలాగా. తర్వాత సెవెంత్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే మూలం. ఆరిజిన్ అంటే మూలం. మనము ఇండియాలో ఉన్నాం. కాబట్టి మనల్ని ఏమంటారు? ఇండియన్ కదా! అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. వెనీషియన్. వెనీస్‌లో ఉన్న వాళ్ళని వెనీషియన్ అంటారు. అదొక ఆరిజిన్ సంబంధించిన అడ్జెక్టివ్. అంటే అతని మూలాన్ని తెలియజేసేది. మన మూలం ఇండియన్. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి. అతని మూలం వెనీస్. కాబట్టి వెనీషియన్. ఇలా ఆరిజిన్‌ని తెలియజేసే అడ్జెక్టివ్స్ సెవెంత్ ఆర్డర్. తర్వాత మెటీరియల్. అంటే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్‌లో డైమండ్ అని ఉంది. అంటే డైమండ్‌తో చేసిన నగ. కాబట్టి ఆ మెటీరియల్ ఏంటి? ఆ నౌన్ ఉన్న మెటీరియల్ ఏంటి? లోహం గావచ్చు, అది చేసిన పదార్థం గావచ్చు, ఏదైనా గావచ్చు. గోల్డా? లేపోతే డైమండా? లేపోతే వుడ్డా? లెదరా? ఇలాగా. ఈ విధంగా మెటీరియల్‌ని తెలియజేసే అడ్జెక్టివ్స్ ఎయిత్ ఆర్డర్. తర్వాత పర్పస్ లాస్ట్‌కి. ఆ పర్పస్ ఏంటి? ప్రయోజనం ఏంటి? దానివల్ల ఉన్న ప్రయోజనం ఏంటి అనేది తెలియజేసేవి నైన్త్ ఆర్డర్. అర్థమైంది కదా! ఫస్ట్ నంబర్, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజ్, తర్వాత ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. ఈ ఆర్డర్‌లో మనం అడ్జెక్టివ్స్‌ని యూజ్ చేయాలి. ఒక సెంటెన్స్‌లో 2 గాని, అంతకన్నా ఎక్కువ గాని అడ్జెక్టివ్స్ ఉన్నాయి అంటే, అప్పుడు మనం ఈ ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఏ ఆర్డర్‌లో ఉన్నాయి? బ్యూటిఫుల్, డైమండ్, నెక్లెస్. అంటే బ్యూటిఫుల్ అన్నది ఒపీనియన్. దానికి ఆర్డర్ ఎంత? సెకండ్. అంటే సెకండ్‌ది ఫస్ట్ వచ్చింది. తర్వాత డైమండ్. అది మెటీరియల్ కదా! డైమండ్ నెక్లెస్. డైమండ్‌తో చేసిన నగ. కాబట్టి మెటీరియల్ అన్న ఆర్డర్ 8. అంటే అది 2 తర్వాత కదా 8 వచ్చేది. కాబట్టి ఫస్ట్ బ్యూటిఫుల్ వచ్చింది. తర్వాత డైమండ్ వచ్చింది. అంతేనా? ఇలా ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నమాట. 2 గాని అంతకన్నా ఎక్కువ అడ్జెక్టివ్స్ ఒకే సెంటెన్స్‌లో ఒకే నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంటే, ఈ ఆర్డర్‌లోనే మనం వాటిని మెన్షన్ చేయాలి సెంటెన్స్‌లో. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ. నెక్లెస్ అన్నారు. నెక్లెస్ అంటే ఏంటి? నగ. నెక్లెస్ అంటే నగ. మళ్ళీ ఇక్కడ ఏ నెక్లెస్ అంటే ఒక నగ. ఇక్కడ ఏ అన్నది నంబర్‌ని తెలియజేస్తుంది కదా! ఒక నగ అని. ఏ డైమండ్ నెక్లెస్. ఒక వజ్రాల నగ. టేబుల్ గుర్తుంది కదా! ఒక అన్నది నంబర్ అడ్జెక్టివ్. నంబర్‌ని తెలియజేసే అడ్జెక్టివ్. కాబట్టి అది ఫస్ట్. డైమండ్ అన్నది మెటీరియల్‌ని తెలియజేసే అడ్జెక్టివ్. కాబట్టి అది తర్వాత. ఏ డైమండ్ నెక్లెస్. ఆ తర్వాత ఏ బిగ్ డైమండ్ నెక్లెస్. ఒక పెద్ద వజ్రాల నగ. ఒక అన్నది నంబరు. తర్వాత బిగ్ అన్నది సైజు. తర్వాత డైమండ్ అన్నది మెటీరియల్. ఆర్డర్ కరెక్ట్‌గా ఉంది కదా! ఫస్ట్ నంబర్ రావాలి. ఎందుకంటే అది 1. తర్వాత సైజ్ రావాలి. ఎందుకంటే అది థర్డ్. తర్వాత మెటీరియల్ రావాలి. ఎందుకంటే అది ఎయిత్ కదా! 1, 3, 8 అలాగా ఏ నంబర్ తర్వాత అదొస్తదో ఆ ఆర్డర్‌లోనే రావాలి. ఏ బిగ్ డైమండ్ నెక్లెస్. ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్. తర్వాత ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్. ఒక అందమైన పెద్ద వజ్రాల నగ. ఒక అందమైన పెద్ద వజ్రాల నగ.
ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ కూడా ఆర్డర్ కరెక్ట్‌గా ఉంది కదా! నంబరు, తర్వాత ఒపీనియన్, ఆ తర్వాత సైజు, ఆ తర్వాత మెటీరియల్. ఈ విధంగా ఉన్నాయి కదా! అలాగే ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. ఒక అందమైన పెద్ద నీలం రంగు వజ్రాల నగ. బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. నంబరు, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజు, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్. కరెక్ట్‌గా ఉంది కదా ఆర్డర్. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్యాగ్. బ్యాగ్ అంటే సంచి. ఏ బ్యాగ్ ఒక సంచి. ఏ లెదర్ బ్యాగ్ ఒక లెదర్ సంచి అంటే తోలు సంచి. ఆ మెటీరియల్ లెదర్. కాబట్టి నంబరు తర్వాత మెటీరియల్ వచ్చింది. ఏ వైట్ లెదర్ బ్యాగ్ ఒక తెల్ల తోలు సంచి. అంటే ఫస్ట్ నంబర్ అడ్జెక్టివ్, తర్వాత కలర్ అడ్జెక్టివ్, తర్వాత మెటీరియల్ అడ్జెక్టివ్. ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్ ఒక పెద్ద తెల్ల తోలు సంచి. నంబర్ అడ్జెక్టివ్, తర్వాత సైజ్ అడ్జెక్టివ్, తర్వాత కలర్, తర్వాత మెటీరియల్ అడ్జెక్టివ్. ఆర్డర్ కరెక్ట్‌గా వచ్చాయి కదా! ఇప్పుడు చూడండి. ఫ్లవర్స్ అంటే పూలు. 3 ఫ్లవర్స్ 3 పూలు. 3 యెల్లో ఫ్లవర్స్ 3 పసుపు రంగు పూలు. నంబర్ అడ్జెక్టివ్ తర్వాత కలర్ అడ్జెక్టివ్. 3 టైనీ యెల్లో ఫ్లవర్స్ 3 చిన్న పసుపు రంగు పూలు. ఫస్ట్ నంబర్ అడ్జెక్టివ్, టైనీ అంటే చిన్న కాబట్టి సైజ్ అడ్జెక్టివ్, తర్వాత కలర్ అడ్జెక్టివ్. 3 లవ్లీ టైనీ యెల్లో ఫ్లవర్స్ 3 అందమైన చిన్న పసుపు రంగు పూలు. ఫస్ట్ నంబర్, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజు, తర్వాత కలర్. అలాగే ఇంకోటి చూడండి. బాయ్ బాలుడు. ఏ బాయ్ ఒక బాలుడు. ఏ లిటిల్ బాయ్ ఒక చిన్న బాలుడు. నంబరు తర్వాత సైజు. ఏ స్మార్ట్ లిటిల్ బాయ్ ఒక తెలివైన చిన్న బాలుడు. నంబర్, ఒపీనియన్, సైజు. ఆర్డర్స్ కరెక్ట్‌గా ఉన్నాయి కదా! ఈ విధంగా మనం ఒకే నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తున్న అడ్జెక్టివ్స్‌ని ఆర్డర్‌లో రాయాలి. ఈ ఆర్డర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సెంటెన్సెస్ మీరు సొంతంగా తయారు చేయండి. సరేనా? అలాంటప్పుడు మీకు ఈ ఆర్డర్ అనేది కరెక్ట్‌గా గుర్తుంటది. అలాగే ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇక్కడ పైన 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా! సేమ్ అదే 4 ఎగ్జాంపుల్స్‌లో నంబర్ సంబంధించిన అడ్జెక్టివ్స్ ఇక్కడ రాయండి. ఒపీనియన్ సంబంధించిన అడ్జెక్టివ్స్, సైజ్‌కి సంబంధించింది ఇక్కడ, కలర్ సంబంధించింది ఇక్కడ, మెటీరియల్ సంబంధించింది ఇక్కడ. ఫస్ట్ చూసారు కదా! ఫస్ట్ దీంట్లో వాళ్ళొకటి చేసేసారు. ఏ నంబర్, బ్యూటిఫుల్ అన్నది ఒపీనియన్. కాబట్టి దాన్ని ఒపీనియన్ సెక్షన్‌లో రాశారు కాలమ్‌లో. తర్వాత బిగ్ అది సైజ్‌కి సంబంధించింది. అది సైజ్ కాలమ్‌లో రాశారు. బ్లూ కలర్‌కి సంబంధించింది. కాబట్టి కలర్ కాలమ్‌లో రాశారు. డైమండ్ మెటీరియల్ సంబంధించింది. అది మెటీరియల్ కాలమ్‌లో రాశారు. ఇదే విధంగా ఈ టేబుల్‌ని మీరు ఇప్పుడే పూరించండి. మిగతా ఈ సెంటెన్సెస్ ఉన్నాయి కదా! ఎగ్జాంపుల్స్ ఈ 3 ఈ మూడిట్లో ఉన్న అడ్జెక్టివ్స్‌ని ఏ కాలమ్ సంబంధించిన అడ్జెక్టివ్స్ ఆ కాలమ్‌లో రాసి పెట్టండి. సరేనా? ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చాడు చూడండి. యాక్టివిటీ 7 దగ్గర ఇది కూడా అడ్జెక్టివ్ సంబంధించిందే. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. కింద కొన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే అడ్జెక్టివ్స్ ఇచ్చారు. మనం చేయాల్సింది ఏంటంటే
ఫస్ట్ ఈ స్టోరీని మొత్తం చదవాలి. చదివి అర్థం చేసుకొని, తర్వాత ఇదే స్టోరీని కింద మళ్ళీ రాయాలి. కాకపోతే రాసేటప్పుడు ఈ అడ్జెక్టివ్స్ యాడ్ చేస్తూ, ఏది ఎక్కడ కరెక్ట్ ఉండాలో అక్కడ యాడ్ చేస్తూ రాయాలి. ఇక్కడ అండర్‌లైన్ చేయలేదు. నేను అండర్‌లైన్ చేసి పెడతాను. మీరు రాయండి. సరేనా? అండర్‌లైన్ చేసిన వర్డ్స్‌కి మాత్రమే మీరు ఈ అడ్జెక్టివ్స్ యాడ్ చేయండి. ఒక్కో వర్డ్‌కి ఒక్కొక్క అడ్జెక్టివ్ యాడ్ చేస్తే చాలు. అడ్జెక్టివ్స్ యాడ్ చేసి మళ్ళీ ఇదే స్టోరీని కింద రాయండి. స్టోరీ చదువుతాం. ఏ స్పారో laid small eggs in the nest on a tree. ఒక పిచ్చుక కొన్ని గుడ్లు, చిన్న గుడ్లు పెట్టింది. ఎక్కడ పెట్టింది? ఇన్ ద నెస్ట్, గూడులో. ఆ గూడు ఎక్కడుంది? ఆన్ ద ట్రీ, చెట్టు మీద ఉంది. యాన్ ఎగ్ స్నాచ్డ్, ఒక గుడ్డు పొదిగింది, అంటే పిల్ల వచ్చింది దాంట్లోంచి. ఎ చిక్ పీప్డ్ అవుట్, ఒక పిచ్చుక పిల్ల. చిక్ అంటే పిల్ల, పక్షి పిల్ల. ఎ చిక్ పీప్డ్ అవుట్, ఒక పక్షి పిల్ల బయటకు వచ్చింది. ద స్పారో బాట్ వామ్స్ ఫర్ ద బేబీ బర్డ్, ఆ పక్షి పిల్లకి ఆ స్పారో పిచ్చుక వామ్స్ తీసుకొని వచ్చింది, అంటే పురుగుల్ని, వానపాముల్ని తీసుకొని వచ్చింది తినడానికి. ద బేబీ బర్డ్ ఏట్ దెమ్ విత్ ఇట్స్ బీక్, ఆ పక్షి పిల్ల ఆ పురుగుల్ని తినింది. దేంతో తినింది? దాని బీక్‌తో. విత్ ఇట్స్ విత్ ఇట్స్ బీక్ అంటే దాని ముక్కుతో ఆ పురుగుల్ని తీసుకొని తినింది. డేస్ పాస్డ్, రోజులు గడిచిపోయాయి. వన్ మార్నింగ్, ఒకరోజు ఉదయం. ద మదర్ స్పారో ఫ్లూ అవుట్ ఆఫ్ ద నెస్ట్, ఆ తల్లి పక్షి ఏదైతే ఉందో, తల్లి పిచ్చుక ఫ్లూ అవుట్ ఆఫ్ ద నెస్ట్, ఆ నెస్ట్‌ని వదిలేసి బయటికి వెళ్ళిపోయింది. ద చిక్ ఓపెన్డ్ ఇట్స్ క్యూట్ ఐస్ అండ్ లుక్డ్ అవుట్, ఆ పక్షి పిల్ల దాని కళ్ళు ఓపెన్ చేసి, దాని అందమైన చిన్న చిన్న కళ్ళను ఓపెన్ చేసి బయటకి చూసింది. షీ సా ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, అది పూలను, ఆకుల్ని, కాయల్ని మొక్కల మీద, చెట్ల మీద చూసింది. షీ ఓపెన్డ్ హర్ వింగ్స్ అండ్ ఫ్లాప్డ్ దెమ్, అది దాని రెక్కలు ఓపెన్ చేసి ఫ్లాప్డ్ దెమ్ అంటే కొట్టింది, రెక్కలు కొట్టింది. ఆ విధంగా పక్షి పిల్లలు కూడా ఎగరడం నేర్చుకుని ఎగిరిపోయి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకుంటాయి కదా. ఈ సెంటెన్స్, ఈ స్టోరీ చదివారు కదా. ఇప్పుడు నేను అండర్లైన్ చేశా కొన్ని వర్డ్స్. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నిటికీ మీరు ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్ని యాడ్ చేసి కలిపి ఆ మొత్తం స్టోరీని మళ్ళీ ఇక్కడ రాయండి. సరేనా? ఈ యాక్టివిటీస్ 2 మీరు చేయండి. సరేనా?